సరే, బాప్తిజం పొందటానికి ఇప్పుడు నువ్వు బాప్తిజం పొందుతున్నావు, రేపటి నువ్వు చదువుకునే చోట నేను మారాను, నేను ఇక్కడి నుంచి దేవుని బిడ్డను అనే సాక్ష్యం ఇవ్వగలవా? ఇవ్వగలను. అనేకుల దగ్గర ఇవ్వగలను. లేకపోతే సిగ్గుపడి మెదలకుండా ఉంటావా? సాక్ష్యం ఇవ్వగలను. ప్రభు సన్నిధిని క్రమంగా వెంబడిస్తావా? వెంబడిస్తాను. సరే, మంచిది. దేవుని బిడ్డ, నా ప్రభు నన్ను క్షమించాడు, ఆయన నా కొరికై ఈ లోకంలోకి వచ్చి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడని నమ్మావా? నమ్మాను. దేవునికి స్తోత్రం. ప్రభు నిన్ను దీవించును గాక. దేవుని యొక్క దాసులంగా ప్రార్థించి నీ విషయమై తలంచి నీ భవిష్యత్ కాలం ప్రభు నిన్ను నడిపించాలని కోరి, మంచిది ప్రియమైన తల్లి, ప్రభు నిన్ను క్షమించాడు అని నమ్ముతున్నారా? నా కొడుకే యేసు ప్రభు వచ్చి నా కొడుకు ఆయన ప్రాణం పెట్టి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడని నమ్ముతున్నారా? దేవునికి స్తోత్రం తల్లి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. కూడా తిరుగుతావా? తిరుగుతాను. నిజమా? నిజమే. అంత తగ్గింపా నీకు? నేనైతే మరి నాకు డౌట్. నువ్వు కరెక్టేనా? కరెక్టే. దేవునికి స్తోత్రం. ప్రభు అనేక దినాల నుండి మీ ఇంట్లో ఈ సహవాసానికి ప్రారంభ దినాల నుంచి మీ కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. రానుండే దినాల్లో వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘములో నిన్ను ఆశీర్వదించి ప్రభు కొరకు బలమైన పాత్ర ఉండున్నట్లు నేను సిద్ధపరచును గాక. నీవు పాపి అని ఎరిగావా? ఎరిగాను. నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకున్నావా? ఒప్పుకుంటాను. విడిచిపెట్టావా? విడిచిపెట్టాను. ఇక నుండి నీ పాపాలకు దూరంగా ఉంటానని చెప్పగలవా? చెప్పగలను. మరలా పాపంలోకి వెళ్ళను అని ఏమన్నా నీకు ఆ ధైర్యం ఉందా? ధైర్యం ఉంది సార్. ఒకవేళ వెళ్తావేమో, మరి ఎట్లా? లేదు సార్, వెళ్తాం గ్యారంటీగా. దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటాను. దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నాను అనుకో. అసలు పాపం అంటే ఏంటో తెలుసా నీకు? తెలుసు. ఏంటి? జన్మరీత్యా పాపం. అసలు పాపం అంటే ఏంటి? బైబిల్ ఏమని రాస్తుందో తెలుసు? అసలు ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి ఇప్పుడు నువ్వు దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించకుండా రోజు ఉండగలుగుతావా? ఉండగలుగుతా. అంత నాకు గ్యారంటీ లేదు. మరి ఉండగలుగుతావా? ఉండగలుగుతాను. ఒకవేళ లేవు ఇవాళ ఎందుకు ఇప్పుడు సడన్గా నువ్వు బాప్తిజం పొందాలనుకున్నావు? నా పాపాల నుంచి దేవుడు నన్ను క్షమించాడు కాబట్టి. క్షమించాడనా? క్షమించాడని రక్షణ పొంది పరలోక రాజ్యం కోసం, రక్షణ పొంది పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే బాప్తిజం తీసుకోవాలి. ప్రభు నీ పాపాలు క్షమించాడా? క్షమించాడు. నిజంగానేనా? నిజంగానే క్షమించాడు. నిజంగానే క్షమించా. అసలు నీ పాపాలు ఏంటో చెప్పు ఒకసారి నాకు. అంటే తల్లిదండ్రులకి విధేయుడిగా ఉండకుండా. తల్లిదండ్రులకు విధేయుడిగా ఉండకుండా. ఇప్పుడు వరకు అవిధేయుడిగా ప్రవర్తించావా? ప్రవర్తించా. ఏమో అంతేనా? నిజం చెప్పేందుకు అనుమానం. అవిధేయుడిగా ఉండేవాడా నీ కొడుకు? ఇలాగంటున్నావా? నోరిచ్చాడు దేవుడు, నోట్లో చెప్పండి. ఏడు సుకుమార్ ఎక్కడున్నాడు? మా సుకుమార్ గారు ఆశపడుతున్నాడు. దాంట్లో అనుమానం లేదా? లేదు. మరి భవిష్యత్ కాలంలో పరిస్థితులు కొన్ని తేడా వచ్చినప్పుడు అదేంటి అన్నీ తీసి పక్కన పెడతావా? పెట్టను. గ్యారంటీ? గ్యారంటీ. ప్రభు తగినట్టుగా బ్రతుకుతానని చెప్పగలవా? అందరితో సమాధానంగా ఉండగలవా? ఉంటాను. కాలేజీలో నువ్వు దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వగలవా? నేను రక్షింపడ్డాను, నేను ఇలా మాట్లాడను, ఇలా చేయను అని ఇక్కడి నుంచి నువ్వు అందరి ఎదుట సాక్ష్యంగా చెప్పగలవా? చెప్పగలను. నీ బ్రతుకును కాపాడుకుంటావు. అలాగూ కాపాడుకుంటా. దేవునికి స్తోత్రం. ప్రభు నేను దీవించను గాక. అలా బట్టి వందనాలు ప్రభువా. ఈ సమయంలో బాప్తిస్మము పొందనైన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని మీరు నూతన పరిచయాలని వారి ఇచ్చిన సాక్ష్యమును బట్టి నమ్ముచున్నాం. దేవా కనికరించండి. వారి భవిష్యత్ కాలమంతా నీ కొరకు నమ్మకస్తులుగా జీవించడం కొరకే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను. మరణం వరకు నమ్మకస్తులుగాను తమ సాక్ష్యమును కాపాడుకుని వారుగాను నీ కొరకు సాక్షులుగా వారు నిలబడగలిగినట్లుగాను నీ కృపను వారికి ఇవ్వండి. నీ పునరుత్థాన శక్తిని వారికి ఇవ్వండి. ప్రభుని యొక్క ఆత్మనిచ్చి వారు నడిపించండి. నీ ప్రేమ దయ కనికరం అంతటిని బట్టి వందనాలు. ఎవరు కానీ ఇప్పుడు బాప్తిసం పొందనైన బిడ్డలలో ఎవరు కానీ ప్రభు జారిపోకుండానట్లు దేవస్థిరులై నిన్ను వెంబడించినట్లు నీ కృపను వారి పక్షంగా కోరుచు
నీ చిత్తమునకు వారిని అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామం పేరట వినయముతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అంటే ఇప్పుడు పెట్టి వేయించాము ఇలాంటి వైద్యం ఉంటుంది. అన్న పొద్దుటే 7 గంటలకు పెట్టాను. చుట్టూ నీళ్ళు కారిపోతుంది ట్యాంక్. కాదు నా చుట్టూ అప్పుడు దీంట్లో కదా అది ఎలర్జీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం నమ్మకంగా సహవాసం చేస్తారని చెప్పగలవా? ఏ సమస్యలో ఉన్నా నా ప్రభుత్వం ఇస్తానని చెప్పగలవా? ఆయన గమనించక నమ్మకంగా వెళ్తావా? దేవుని స్నేహితులు దేవుని బిడ్డ నేను ఇచ్చిన సాక్షిని ఆధారం తెలుసుకుని దేవుని రాకుండా ప్రభు నాకు ఇచ్చిన అధికారం బట్టి అపవాదిత పరిశుద్ధ దేవుని దూతలేట తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ నామలో నేను ప్రార్థిస్తూ అంగీకరించావా? ప్రభు నా పాపాలు క్షమించాడని చెప్పగలవా? నా బ్రతుకాలం అంతా నేను దేవునికి నమ్మకంగా బ్రతుకుతానని చెప్పగలవా? ఎక్కడున్నా ఆయన నమ్మకంగా వెంబడిస్తానని చెప్పగలవా? ఆయన కొరకు నేను యథార్థంగా జీవిస్తానని చెప్పగలవా? దేవుని స్తోత్రము. ప్రియమైన బిడ్డ, ఆయన వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ ఆయన కొరకు నమ్మకమైన సాక్ష్యం ఇవ్వగలవా? ఎక్కడుంటే అక్కడ నా ప్రభు రక్షకుడు నా రక్షకుడని చెప్పగలవా? దేవుని స్తోత్రం. ప్రభు నేను జీవించను కాక నీకు ఇచ్చిన సాక్ష్యం ఆధారం చేసుకుని దేవుడు బాగుగా ప్రభు నాకు ఇచ్చిన అధికారం బట్టి అపవాది ఎదుట, దేవుని ఎదుట, పరిశుద్ధుల ఎదుట, తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మక నామడానికి నేను నీకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను. నా వంశం, నా కులం, నా భక్త సంబంధాన్ని పక్కన పెట్టి క్రీస్తు రక్తంతో నేను నడుస్తానని చెప్పగలవా? నా జీవితకాలం అంతా ప్రభువుకు మహిమార్థంగా ఉంటానని చెప్పగలవా? అందరితో సమాధానం ఉండాలని చెప్పగలవా? దేవునికి వ్యతిరేకమైన జబ్బులతో ఏకీపించాలని చెప్పగలవా? దేవునికి స్తోత్రం బిడ్డ, నీవు ఇచ్చిన సాక్ష్యం ఆధారం చేసుకుని ఇంకా ప్రభు నేను బలపూర్వకం కాకని నీ కొరకు ప్రార్థన చేస్తూ తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకి నామోన దేవుడు నాకు ఇచ్చిన దేవుడు నాకు ఇచ్చిన అధికారమును బట్టి అపవాది ఎదుట, దేవుని దూతలు ఎదుట దేవుని దాసుడిగా నేను నీకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను.
బిడ్డ ప్రభు వేసి నమ్మకంగా జీవిస్తావా? నేను దేవుడికి ఆశలు పడుతుంది, నేను అందరిలాగా ఉండకూడదని ప్రభు వల్లే ఉండాలని ఆ సాక్ష్యం కలిగించావా? ఈ జీవితకాలం అంతా ఓర్పుతో సహనం కలగలవా? ప్రతిరోజు ప్రేమించాలని స్థితిని కలిగించగలుగుతావా? నేను ద్వేషించేవారు, నేను దూషించేవారు ప్రేమించి ప్రభు వల్లే ఉంటారని చెప్పగలవా? ప్రభు నా పాపాలు క్షమించాలని చెప్పగలవా? నేను అనేక సాక్షిగా బ్రతికానని చెప్పగలవా? ఆయన చిత్తానుసారంగా నా జీవితం నడుస్తానని చెప్పగలవా? దేవుని స్తోత్రము. నేను ప్రభుత్వం జీవించిన కాక మీ ఇచ్చిన సాక్షిని ఆధారం చేసుకుని దేవుని దాసుడిగా ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని తండ్రి నామమున అపవాది దేవుని అధికార పరిశుద్ధులుగా నన్ను బాగా తీసుకొని మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనములు స్తోత్రములు చెల్లించుచు నీ పాదములకు వస్తున్నాను. ప్రియమైన కుమార్తె రక్షిత కొరకు మీ వందనములు చెల్లిస్తున్నాను. మా ప్రభువా దేవ, బిడ్డను మీరు ప్రేమించి కనికరించి భూమి మీద పుట్టిన మొదలుకొని ఇంతవరకు కాపాడి యేసు ప్రభు నా రక్షకుడని, నా కొరకు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడని, ఆయన నమ్ముట ద్వారా నేను రక్షింపబడతాను అని ఓ మా ప్రియమైన తండ్రి నిశ్చితురండి. ప్రార్థన చేస్తున్నప్పుడు తన ప్రార్థన జవాబు పొందే ప్రార్థనగా ఉంచండి. ఓ మా ప్రియమైన తండ్రి సంఘంలో ఒక అంగముగా స్థిరపరచబడి తనను మీరు ఏర్పాటు చేసుకునే ఏర్పాటు ఎరిగి దానిని మా ప్రియమైన తండ్రి ఈ జీవితకాలం అంతా కొనసాగించు శక్తి దయచేయండి. ఇంట్లో వెలుపట సంఘములో నిజంగా ప్రేమించిన మా ప్రియమైన ప్రభువా, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నామ బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినం ప్రత్యేకంగా ఒక శుభదినం. మీ దాసుడిని మేము జ్ఞాపకం చేసుకోవడానికి, మీ దాసుడు గర్భ సంతానంలో మరి 3వ కుమారుడు సుకుమారుని బట్టి వందనాలు. తిరిగి తన కుమారుడిని ఈ దినం ప్రత్యేకంగా మరి ఈ బాప్టిస్ కార్యక్రమంలో సాక్షి ఇవ్వడానికి మరి చేర్గించిన గొప్ప కార్యానికి వందనాలు స్తోత్రాలు. తండ్రి, నీ పిల్లలు నీ సన్నిధిలో ఉండెదరు అనే వాగ్దానాన్ని మీ దాసుడు జాన్ పాల్ గారి పట్ల మీరు నెరవేరుస్తూ వచ్చినందుకే వందనాలు స్తోత్రాలు. ఆయన బిడ్డలే కాదు, ఆయన బిడ్డలకు అనుగ్రహించిన బిడ్డలు కూడా మరి ప్రత్యేకంగా నీ నామను బట్టి పరిచర్యలో సేవలో సాగే గొప్ప భాగ్యం. దేవదూతలు లేని పరిచర్య, ఎన్నిక లేని వారు, పెంట మీద ఉన్నవారు, ఏమాత్రం కూడా ఈ లోకంలో దేనికి తగిన వారు మరి అటువంటి నన్ను మమ్మల్ని ఈ బిడ్డ పట్ల దాచిన తండ్రి తనకు తలాంతో ఆ కృపావరాన్ని మీరు అనుగ్రహించి తండ్రి ప్రభా ముందు కాలంలో నీ రాజ్యవ్యాప్తి కొరకు, నీ కార్యాల కొరకు, నీ పనుల కొరకు వాడుకుని ఈ కుమారుని నా మహింకరంగా ఉన్నట్లుగా నీ కార్యం జరిగించమని నీ దాసుడిగా నీ పనులు నీ కార్యాలు చేసే కుమారునిగా నా ప్రార్థన ఈ చిన్న బిడ్డ పట్ల ఆలకించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సర్వాధికారిని, సర్వాంతరయామి, సర్వశక్తి సంపూర్ణుడ, నీలో జీవం అన్నది, ఆ జీవం మనుషులకు వెలుగై కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అని చెప్పబడిన మాట. పెనియలు కొడుకుందునాలు నీ దాసులు కొడుకుందుతా ఉన్నాం. వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి చీకటిపై విజయం కోరుతున్నాం. యవనస్తుడు గనక యవన కాలంలో నీ కార్యం వహించు. బలవంతుడిగా, శక్తిమంతుడిగా తన యవన కాలమంతా నీ కొరకు వినియోగించు. ధన్యత కొరకై బిడ్డను సిద్ధపరచుంది. ఆ రీతిగా నీ ప్రసన్నత తన తోడుగా ఉంచు. తన ఇంట్లో ఉన్న ఆత్మీయత, ఆత్మీయులు అందరిని బట్టి కూడా స్థుతిస్తా ఉన్నాం. వారి ఉనికి బిడ్డకు ఆశీర్వాద కారణంగా చేయి. ఈ బిడ్డ కూడా అనేకులకు మాదిరికరంగా ఉంటూ తాను నమ్మిన ప్రభువును ప్రకటిస్తూ, తాను నమ్మిన ప్రభువును ఇతరులకు చూపిస్తూ, తన జీవితం ద్వారా
అనేకులను నీ ఎదుగు తేగల కృపనిమ్మని ప్రార్థిస్తా ఉన్నాం. ఆ రీతిగా నీ కృప కనికరములు బిడ్డ వెంట ఉంచమని కోరచ్చు. యేసుక్రీస్తు శ్రేష్ఠ నామంలో ప్రార్థించి స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ దాసులుగా మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీరు సమస్త జనుల యొద్దకు వెళ్ళి వారిని శిష్యులుగా చేసి యేసుక్రీస్తు నామములో బాప్తిస్ము ఇవ్వండి అని మీరు మాకు ఇచ్చిన అధికారము కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పెనియల్లో తండ్రి నాయన విధములో చెక్కు చెదరక బలానమ్మకమైన మంచి దాసునిగా బిడను మీరు ఉద్యోగింప చేయాలని కోరుచు మహిమా ఘనత ఆరోపించి యేసునామలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.